గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే OnePlus Nord CE4 మొబైల్ కొనాలా లేకపోతే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ కొనాలా. దాదాపు ఈ రెండు మొబైల్స్ అయితే మీకు ఈక్వల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి, మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనమాట. మనకి చాలా హైప్ ఉన్న మొబైల్స్ అయితే ఈ రెండు అనమాట. అసలు ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ తీసుకోవాలి, ఏ మొబైల్ బెటర్ ఉంటుంది అనేది తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. అయితే మీకు స్పెసిఫికేషన్స్ పరంగా మీకు ఏది బెటర్ ఉంటుందో మీకు డైరెక్ట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ తెలిస్తే మీకు ప్రైస్గా ఆటోమేటిక్గా ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా లేదనేది మీకే అర్థమైపోతుంది అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఇంకా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ OnePlus Nord CE4లో ఉన్న ప్రాసెసర్ వచ్చేసరికి మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి మోటోరోలా గురించి మాట్లాడుకుంటే మోటో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఈ రెండు ప్రాసెసర్స్లో మనకి ఏ ప్రాసెసర్ బెటర్ ఉంటుంది అంటే మాత్రం 100% అయితే మనకి OnePlusలో ఉన్న మొబైల్లో ఉన్న ప్రాసెసర్ అయితే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు అనమాట. మేజర్గా పెద్ద డిఫరెన్స్ అయితే మీకు ఏం కనబడదు, కానీ చిన్నగా మెయిన్లీ అయితే మీకు మంచి ప్రాసెసర్ అయితే మాత్రం ఓవరాల్గా అయితే మనకి 7 Gen 3 ప్రాసెసర్ అయితే మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు అనమాట. మనకి 7S Gen 2 ప్రాసెసర్ కంటే మనకి ఇది ఓవరాల్గా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం మీకు గేమింగ్ పరంగా మీకు రెండు మొబైల్స్ అయితే మీకు బెటర్ పర్ఫార్మ్ అయితే చేస్తాయి అనమాట. మనకి గేమింగ్ పరంగా మీకు గేమ్స్ అయితే మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తాయి. మీకు రెండు మొబైల్స్ కూడా దాదాపు పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఏం నోటీస్ చేయరు, కానీ మీకు గేమింగ్ పరంగా మాత్రం రెండు మొబైల్స్ అయితే మీకు బెటర్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మీకు రెండు కూడా 6.7 ఇంచెస్ డిస్ప్లేస్తో అయితే మనకి సైజ్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఒకటి వచ్చేసరికి POLED డిస్ప్లే వచ్చేసరికి మీకు మోటరోలో అయితే యూస్ చేయడం జరిగింది. అదే మనకి OnePlusలో వచ్చేసరికి మీకు AMOLED స్క్రీన్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి రెండిట్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. POLEDకి AMOLEDకి మీకు పెద్ద చేంజ్ అయితే ఉండదు అనమాట. మనకి రెండు డిస్ప్లే టెక్నాలజీ అయితే AMOLED డిస్ప్లే టెక్నాలజీస్ అనమాట. మనకి రెండు కూడా మీకు రెండు డిస్ప్లే పరంగా మాత్రం రెండు సేమ్ డిస్ప్లే సైజ్ని అయితే యూస్ చేయడం జరిగింది. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు సేమ్ రెండు కూడా మీకు AMOLED టెక్నాలజీ డిస్ప్లేని అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి మోటరోలా వచ్చేసరికి మీకు 144 Hz రిఫ్రెష్ రేట్తో, OnePlus వచ్చేసరికి మీకు 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లే అనమాట. మనకి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ వచ్చేసరికి మీకు 3D కర్వ్ డిస్ప్లే, మనకి OnePlus వచ్చేసరికి మీకు కర్వ్ డిస్ప్లే అయితే కాదనమాట. మనకి ఇంకా మెయిన్లీ కెమెరాస్ విషయానికి వచ్చేస్తే మాత్రం కెమెరా కూడా మీకు ఈ రెండు మొబైల్లో మీకు చాలా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు అనమాట. మనకి రెండు కూడా మీకు మంచి కెమెరా సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది. సోనీకి సంబంధించినటువంటి సోనీ LTY 700 సెన్సార్ అయితే మనకి మోటో మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. అదే మనకి LTY 600 కెమెరా సెన్సార్ని అయితే సోనీ సెన్సార్ని అయితే మనకి OnePlusలో అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి కెమెరా పరంగా మీకు దాదాపు రెండు కూడా మీకు మంచి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి అనమాట. మనకి రెండు కూడా మీకు మంచి సెన్సార్స్, రెండు కూడా మీకు మంచి కెమెరా సెన్సార్స్ని అయితే ఈ మొబైల్స్లో అయితే యూస్ చేయడం జరిగింది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో అయితే మనకి రెండు అయితే వస్తున్నాయి అనమాట. మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ వచ్చేసరికి మోటరోలో అయితే ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ వచ్చేసరికి మీకు OnePlusలో అయితే ఉంటుంది అనమాట. మనకి ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ వచ్చేసరికి మీకు మోటరోలా మొబైల్ అయితే ఉంటుంది. అదే 5500 mAh సరికి మీకు OnePlusలో అయితే ఉంటుంది అనమాట. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి OnePlus Nord CE4 మొబైల్ అయితే వస్తుంది. మోటరోలా వచ్చేసరికి 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్స్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇది బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇంకా ఈ రెండు మొబైల్స్ ఓవరాల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మోటరోలా మొబైల్ వచ్చేసరికి మీకు 23,000 రూపాయలకి అయితే మనకి 128GB వేరియంట్ అయితే వస్తుంది అనమాట. మనకి సేమ్ మనకి OnePlus కూడా మీకు 8GB 128 వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి మీకు 24,999 అంటే 25,000 రూపాయలకి అయితే లభిస్తుంది. OnePlus వచ్చేసరికి మీకు 25,000, మోటరోలా వచ్చేసరికి మీకు 23,000 రూపాయలకి అయితే వస్తుంది. మీకు ఇంకా కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మాత్రం ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు 2000 రూపీస్ దాకా మీకు రెండు మొబైల్స్ మీద అయితే తగ్గుతుంది అనమాట. మనకి ఓవరాల్గా ఏ మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు మంచి బ్రాండింగ్ కావాలి, మీకు ఓవరాల్గా మీకు మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీరు OnePlus అయితే తీసుకోవచ్చు. మీకు బ్రాండింగ్ కావాలనుకుంటే మాత్రమే. కాకపోతే గేమింగ్ పరంగా కూడా మీకు OnePlus అయితే బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి బ్యాటరీ కూడా మీకు మంచి 5500 mAh బ్యాటరీ కాబట్టి మీకు దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు ఇది బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి కాకపోతే మనకి మోటరోలా మొబైల్ ఏంటంటే మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఇలాంటి కొన్ని చాలా మంచి ఫీచర్స్ అయితే ఫీచర్స్ పరంగా మాత్రం మీకు మోటో మొబైల్ అయితే బెటర్ అయితే ఉంటుంది. మీకు స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. మీకు కేవలం ఇది 20,000 రూపాయల లోపు అయితే వస్తుంది. మీకు కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే మాత్రం ఇది ఓవరాల్గా మీకు మంచి ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మోటరోలాకి వెళ్ళిపోండి. అదే మీకు ప్రైస్ ఎక్కువైనా ఏం లేదు, మంచి మొబైల్ కావాలి ఓవరాల్గా మీకు మంచి మొబైల్ అంటే మోటరోలా కూడా మీకు చాలా మంచి మొబైలే. కాకపోతే మీకు ప్రైస్ పరంగా మీకు ప్రైస్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మోటరోలాకి అయితే వెళ్ళిపోండి. అది కూడా మీకు చాలా మంచి మొబైల్, డీసెంట్, మీకు గేమింగ్ కూడా మీకు మిడ్ రేంజ్ చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి ఇది కూడా అంతే, మీకు సేమ్ దాదాపు గేమింగ్ పరంగా మాత్రం పెద్ద చేంజెస్ అయితే ఏం కనబడదు మీకు OnePlus కావాలనుకుంటే మాత్రం. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా OnePlus గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు OnePlus కావాలా లేకపోతే మీకు మోటరోలా కావాలనేది తెలుసుకోండి.
రెండు ఓవరాల్గా మీకు ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే మాత్రం మోటరోలా మొబైల్ మీకు కొంచెం ప్రైస్ ఎక్కువైనా ఏం లేదు, మంచి మొబైల్. ఓవరాల్గా మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ బ్యాటరీ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్కి అయితే తీసుకోవచ్చు. కెమెరా పరంగా కూడా మీకు మోటరోలా అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. ఇదిగే ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.